And tonight you are healed in the name of the Lord Jesus Christ. యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి మీరు స్వస్థపరచబడుదురు గాక. Your family is healed. మీ కుటుంబము స్వస్థపరచబడును గాక. Your today is healed. నీ యొక్క సమస్తము స్వస్థపరచబడును గాక. Your tomorrow is healed in the name of Jesus Christ. ఈ రోజు రేపు ఎన్నడను కూడా నీవు స్వస్థత పొందుకొందువు గాక. You are delivered tonight. ఈ రాత్రి నువ్వు విడుదల పొందావు in the name of Jesus. యేసయ్య నామములో నీవు విడుదల పొందావు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచండి. I will not take any time than to just speak few things. ఎక్కువ సమయం తీసుకోలేను కానీ ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. The wonderful man who came, ఇక్కడికి వచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి, I didn't know he was coming to talk about my friend. చూడండి, ఆయన ఇక్కడికి వచ్చి ఒక స్నేహితుడిగా మాతో మాట్లాడారు. I didn't know he was coming to talk about my father in heaven. ఒక పరమందు ఉన్నటువంటి ఒక తండ్రిగా నాతో మాట్లాడిన సందర్భం. I didn't know he was coming to talk about the King of Kings and the Lord of Lords. ఇక్కడికి వచ్చిన ఎవరైనప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట రాజుల రాజైన దేవుని పేరిట మాట్లాడడం జరుగుతుందండి. I didn't know that he was coming to share testimony. ఇక్కడికి ఆయన వచ్చి ఆయన సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది నాకు తెలిసి ఉండలేదు. Because Jesus is his testimony. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన సాక్ష్యం ఇక్కడ అవసరమై ఉన్నది. I was born into a Muslim family. నేను కూడా ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. My grandfather and my parents in Africa were idol worshippers. చూడండి, నా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలందరూ కూడా మరి విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం. I went to school, I did well. నేను స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకునేవాడిని. I went to America to study and I did so well. విదేశాల్లో అమెరికా దేశంలో అక్కడ చక్కగా స్థిరపడబడ్డాను. I became a banker in America. అమెరికా దేశంలోనే 40 years ago. 40 సంవత్సరాల క్రితమే ఒక బ్యాంకర్గా కూడా మారాను. A big banker. ఒక గొప్ప బ్యాంకు సంస్థకు అధినేతగా మారాను. I was sent to Africa to start the American bank. అక్కడ మళ్ళీ తిరిగి మా దేశం వెళ్ళి అమెరికన్ బ్యాంకును కూడా స్థాపించడం. I had so much money. నాకు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడండి. I had businesses. నాకు చాలా వ్యాపారములు ఉన్నాయి. I was on the board of 17 different companies all around the world. చూడండి, ప్రపంచ దేశంలో దగ్గర చాలా మందితో నాకు సహవాసాలు ఉన్నాయి. I was the friends of presidents of nations. నాకు అనేక దేశాల ప్రెసిడెంట్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయండి. I had fame. నాకు చాలా చక్కని ఘనతను దేవుడు నాకు ఇచ్చాడు. I had wealth. నాకు దేవుడు చక్కని సమృద్ధైన ఆర్థిక వనరులను సమకూర్చాడు. But this my friend kept telling me, you are going the wrong way. ఒక స్నేహితుడు నాతో చెప్పాడు, నువ్వు సరైన వేలో వెళ్ళట్లేదని చెప్పాడు. He kept telling me, I am the way, the truth and the life. ఆ స్నేహితుడు నాతో అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానన్నాడు. ఆయన This my friend, ఆయన నా స్నేహితుడండి, is Jesus Christ. ఆయన ఎవరో కాదండి, ప్రభు అయిన యేసు క్రీస్తు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు భయపరచండి. ఇంకా గట్టిగా. Amen. But I was going my own way. I had money, I had fame, I was famous, plenty of money in America, in Africa, money. నాకున్న సమృద్ధైన ధనంతో అన్ని ఉన్నాయి అని చెప్పి నా సొంత మార్గాల్లో వెళ్ళిపోయే పరిస్థితుల్లో. But my friend kept telling me, you are going the wrong way, you will perish. నా స్నేహితుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు తప్పుదములో దారిలో వెళుతున్నావు కనుక నిన్ను శిక్షిస్తానన్నాడు ఆయన. With all that I had, నాకున్న సమస్తమంతటిని కూడా I was not happy. దాన్ని బట్టి నేను సంతోషంగా లేనండి. I was not joyful. నేను సంతోషంగా ఆనందంలో లేనప్పుడు I was always sick. నేను ఎప్పుడు విచారంగా బలహీనతలో ఉంటూ ఉండేవాడిని. If you saw me 40 years ago, you think I'm an 80-year-old man. చూడండి, 40 సంవత్సరాల క్రితం నన్ను చూస్తే 80 సంవత్సరాల వయసులో వాళ్ళ కనబడేవాడిని. I was walking around like a wounded lion. చూడండి, నేను ఏదో అలాగా ఈ రీతిగా నడుస్తూ ఉండేటువంటి వ్యక్తిని. I was sick. చాలా బలహీనుడైపోయాను. I was sick of everything.
ప్రతిదీ కూడా బలహీనపరచబడిపోయి, sick of money, sick of position, sick. ప్రతిదీ కూడా బలహీనపరచబడ్డాను. No joy. సంతోషం అనేది నా జీవితంలో లేదు. Until one day ఒక రోజు వచ్చేంత వరకు I accepted Jesus into my life. యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించేంత వరకు నా జీవితంలో సంతోషం లేదండి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టండి. And the day I accepted Jesus, everything changed for good. యేసుని అంగీకరించిన తర్వాత నాకున్న పరిస్థితులన్నీ మార్చబడి సంతోషంగా మార్చబడ్డాయి. That day I was healed. ఆ రోజు నేను స్వస్థపరచబడ్డానండి. Somebody is going to be healed here today in the name of the Lord Jesus. చూడండి, అదే స్వస్థత కొంతమంది ఇక్కడ ఉన్న వారిలో యేసుక్రీస్తు నామములో పొందుకుందురు గాక. I became richer than before. అంతటకు ముందు కంటే యేసు ప్రభు నమ్ముకుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఇంకా గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. You heard the great man that testified, the same testimony I had. Jesus changed all my life for good. చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి ఆ సినీ యాక్టర్ గారు సాక్ష్యం చెప్పారు కదా, అంతకన్నా గొప్ప సాక్ష్యం నాకు, కానీ దేవుడు అన్నిటిని మార్చేశాడండి. And so Jesus is the way, యేసు మార్గమై ఉన్నాడు and the life. సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. I won't take much of your time because the man has spoken to you about God. Jesus is God. యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడండి. The Bible says in John 1:12, యోహాను సువార్త 1:11 as many as received him, ఎవరైతే మనము ఎంత కాలమైతే ఎదుగుతూ ఉంటుంటామో, it made them to become the sons of God. దేవుని యొక్క ఆయుధములుగా దేవుడు మనల్ని సమకూర్చుతాడు. Unless you become the son of God, మనము son of Jesus, దేవుని కుమారులుగా మార్చబడితేనే తప్ప your life is a waste. మన జీవితం మార్చబడదండి. You can never have joy, no matter how much money you have. ఎంత ఉన్నప్పటికీ సంతోషాన్ని చూడలేవు. No matter what position you occupy, even the Prime Minister of India, the President of America, you can never have joy. You cannot have peace because Jesus is the Prince of Peace. ఎంత గొప్పవాడైన, ఎంత ధనవంతుడైనప్పటికీ, ఒకవేళ దేశాలకు అధిపతి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే సంతోషాన్ని చూడలేమండి. You cannot be healed, never. స్వస్థత పొందుకోలేమండి. But tonight, ఈ రాత్రి what happened to the actor? I can't mention his name. Surya Bhagwan. What happened to him? You see, you look at him. ఆయన జీవితంలో ఏం జరుగుతుందో మనం, I was just looking at him. ఆయన జీవితంలో ఏం జరుగుతుందో చూసాం. It's like a baby. ఆయన ఒక చిన్న కుమారుడుగా, చంటి పిల్లవాడుగా. You see, 40 years ago, I was walking like a wounded lion, drunk. 40 సంవత్సరాల క్రితం తాగుబోతున్నప్పుడు నేను ఎలాగ ఉన్నాను. Powerful people, my friends. శక్తివంతమైన స్నేహితులను కలిగి ఉన్న సమయంలో నేను అలా చేసిన సందర్భం. They are nothing. Those powerful people, they have no power. అంతమంది గొప్ప ఏమీ లేదండి. యేసుక్రీస్తులో అన్నిటినీ కలిగి ఉండగలము. The man said that his life changed. Jesus changed his life. యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడని చెప్తున్నాడు కదా. I know there is somebody here tonight. ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఎవరైనా ఇక్కడ ఉంటే, who needs to have a change of యేసుక్రీస్తు ప్రభువారిని. Your situation demands for a change. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. You need to be healed. నీవు మార్చబడి స్వస్థత You need to be restored. నీవు సమృద్ధి చేత మరలా తిరిగి కట్టవలసిన అవసరం. You need to prosper. నీవు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. You need to have peace in your life. నీ జీవితంలో సమాధానం పొందుకునే అవసరం ఉంది. You need to have joy in your life. నీ జీవితంలో సంతోషం, ఆనందాన్ని పొందుకునే అవసరత కలిగి ఉంది. You need to have money, silver and gold in your life. వెండి, బంగారములు, సమృద్ధి కలిగి ఉండవలసిన అవసరం ఉంది. Do you know the name of Jesus? యేసుక్రీస్తు నామములో, the great provider. సహాయము చేసేటువంటి గొప్పవాడైన దేవుడు. He's the only one who can provide for you and I. నీకు నాకు ఒక్కడై ఉన్నటువంటి, He's the only helper. He's the only one who can help you. ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలడు. He's the only one who can deliver you from ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. He's the only one who can bless you. No matter. దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడు. Somebody shout hallelujah to Jesus. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. Amen. ఆమేన్. Now I close. ముగిస్తున్నాను. You heard what Bhagwan has said about Jesus.
Jesus is the King of Kings. యేసు రాజులకు రాజు అయి ఉన్నాడండి. Is the Alpha and the Omega. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. Is the creator of all creation. ఆయన సమస్తమును సృష్టించిన వాడై ఉన్నాడండి. Is the Alpha and the Omega, the beginning and the end. ఆయన ప్రారంభము అంతము ఆయనై ఉన్నాడండి. Is the Jehovah Rapha, the healer. పేరు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్తున్నాడు. Jehovah Sabaoth, the man of war. చూడండి, ఆయన నీ తరపున యుద్ధము చేయవాడుగా, వాద్యము చేయవాడుగా ఉన్నాడు. ఆయన He's the only one who can fight your battles and give you victory. నీకున్నటువంటి యుద్ధములో ఆయన మాత్రమే నీ తరపున యుద్ధము చేసి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. Is Jehovah. ఆయనే తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. Is Jesus. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. As many as received him tonight ఎవరైతే ఆ మాటలను పొందుకుని ఉన్నారో will be delivered from poverty, ప్రతి విధమైన పేదరికం నుంచి from sicknesses, ప్రతి బలహీనత నుండి విడిపించబడు, from afflictions. ప్రతి విధమైన బంధకాల As నుండి many as received him tonight will be delivered from sorrow. ప్రతి ఇక్కడ ఎవరైతే ఆ పేరును తీసుకుంటున్నారో ప్రతి దుఃఖము నుండి వారందరినీ ప్రభు విడిపిస్తాడు. As many as receive him tonight will become the sons of God. చూడండి, ఎందరైతే ఆ మాటను తీసుకుంటారో దేవుని కొరకు బలమైనటువంటి వారుగా మీరు మార్చబడతారు. And he will change your life for good forever. ఈ పిల్లల జీవితాలు నిత్యము నిరంతరము ఆనందకరంగా మార్చబడతాయి. Is there anyone here who wants to have his life changed for good? You want to be healed? నేను స్వస్థపరచబడాలి అనుకుంటుంటే కనుక, you want to be delivered from poverty by Jesus? యేసుక్రీస్తు ద్వారా నేను విడిపించబడాలని అనే ఆశ నీలో ఉంటే కనుక, you want your family to be lifted up in India? యేసుక్రీస్తు నామములో నీ కుటుంబము హెచ్చించబడాలని ఆశ నీలో ఉంటే కనుక, you want your children, your husband, your wife to be lifted up by Jesus? Is the only one who can lift you up. యేసుక్రీస్తు ద్వారా నీ కుటుంబము, నీ భర్త, నీ కుటుంబము, నీ పిల్లలు హెచ్చించబడాలంటే కనుక యేసు మాత్రమే నిన్ను హెచ్చించగలుగుతాడు. గట్టిగా చప్పలు కొట్టు ప్రభువు మహిమపరచాలి. Hallelujah to Jesus. Do you want to receive Jesus into your life and solve your problems forever? యేసును రక్షకుడిగా అంగీకరించండి. If you want to receive Jesus, I want you to stand up right away. Lift up your two hands to Jesus. చూడండి, to God. మీరున్న చోటనే లేచి నిలబడి మీ చేతులు చూపించండి. చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత you want to receive మాటలు వినిపిస్తారు. Because I'm going to pray for you if you want to. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. మీ చేతులు ఎత్తండి. God sent me here from America, from all over the world. నాయనా, ఎంతో దూరం నుంచి మా మధ్యకి lift up your hands to receive Jesus. Jesus is going to touch you now. He changed the life of Bhagwan. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Oh, Ramasata kapala babushika sotoma. యేసు నీకు వందనాలు. Libakatala ramasate kepole యేసు నీకు వందనాలు చెల్లి. Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో say Jesus. Tell him to say Jesus. యేసు అని చెప్పండి అందరూ. యేసు అని చెప్పండి అందరూ. అందరూ వెనకాల ఉండవాలి. Say tonight. అందరూ కూడా యేసు. ఈ రాత్రి I surrender my life. నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను. I surrender my life to you. నా జీవితాన్ని అంతటిని కూడా నీకు సమర్పించుకుంటున్నాను. Take over my life. నా జీవితాన్ని అంతటి నీ చేతుల్లో పెడుతున్నాను. Change my life for good. నాయన, నీ కొరకు మంచిగా నా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. From today, ఈ రోజు నుంచి do new things in my life. నా జీవితంలో కొత్త విధానమైనటువంటి కార్యాలు చేయమని అడుగుతున్నాను. Build my life. నా జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. Jesus, యేసు, help me. సహాయం చేయి. I need your help. నాకు నీ సహాయం కావాలి. Tonight, ఈ రాత్రి I come to you. నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. Deliver me. నన్ను విడిపించండి. Deliver my family. నన్ను విడిపించిన కుటుంబాన్ని Deliver my husband, my wife, my children. Deliver my family. నా భార్య లేదంటే నా పిల్లలను మీరు విడిపించమని అడుగుచున్నాను. From today, ఈ రోజు నుంచి I am healed. నేను స్వస్థపరచబడ్డా. Say that from today, ఈ రోజు నుంచి I am healed. అందరూ చెప్పండి, నేను స్వస్థపరచబడ్డా. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Say I am healed. మరొకసారి చేతులు పైకెత్తి మాట చెప్పండి. యేసుక్రీస్తు నామములో Say I am delivered. నేను విడిపించబడ్డాను. I am born again. నేను మళ్ళా నూతన జన్మనెత్తాను. Jesus is my Lord. నూతనముగా జన్మించాను. యేసుక్రీస్తు నాకు ప్రభువై ఉన్నాడు. Jesus is my God.
నాకు దేవుడై ఉన్నాడు. From today, ఈ రోజు నుంచి for the rest of my life, నా జీవితాంతము వరకు కూడా I will no longer bow నేను ఎన్నడను కూడా కూలిపోయేవాడిగా, వంగిపోయేవాడిగా, పడిపోయేవాడిగా ఉండను to any other god ప్రతి విధమైన పరిస్థితులన్నీ for the rest of my life. నా జీవితమంతా ప్రభు Today, ఈ రోజు I receive blessings. యేసుక్రీస్తు Father in heaven, oh God of heaven, Jesus Christ of పరమందున్న Nazareth, తండ్రి ద్వారా ఆశీర్వాదములు పొందుకొందునుగా. behold the hands that are lifted up unto you. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. Lord, they have received you into their lives. వారి జీవితాలను నీ కొరకు నాయన సమర్పించుకునే కృప దయచేయి. Today, ఈ రోజు come and occupy their hearts. వారి హృదయాలను మీరు స్వాధీనపరచుకోండి. Help them. వారికి సహాయం చేయండి. Heal them. స్వస్థపరచండి. Do new things. కొత్త జీవితాన్ని వారికి దయచేయండి. Provide for them. వారికి ఏది అవసరమని సహాయం చేయండి. Provide for their families. వారి కుటుంబాలకు సహాయం చేయండి. Protect them from all evils. ప్రతి విధమైన దెయ్యపు చీకటి From today, ఈ రోజు నుంచి, from today, ఈ రోజు నుంచి Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు be their God. నీవు దేవుడుగా వారి Be the God of this land. అయినా In the name of Jesus. స్థలములో నీవు దేవుడుగా If there be anyone sick amongst the hands lifted up, అయినా అస్వస్థత ఉంటే I speak for God, Jesus Christ. You are healed. నామములో You are healed. స్వస్థపరచబడు. 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 In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. We pray in Jesus' name. యేసుక్రీస్తు నామములో. Be seated. God bless you. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి.